జూనియర్ ఎన్టీఆర్ గారు సాధించిన రేర్ రికార్డ్ ఎవరికీ లేదనమాట ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎత్తిన కాలర్ తెంచింది లేదు. 2013లో టెంపర్ సినిమా వచ్చినప్పుడు ఒకసారి కాలర్ ఎత్తి నేను నా అభిమానులు ఎవరు కూడా కాలర్ ఎత్తుకొని తిరిగేలాగా చేస్తాను, అలాంటి సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పి ఒక ప్రామిస్ అయితే చేశారనమాట ఎన్టీఆర్ గారు. సో మరి టెంపర్ సినిమా వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఎప్పుడు కూడా ఫ్లాప్ అనే మాట వినలేదనమాట. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్కి నచ్చేలాగా తను ప్రయత్నిస్తూ మంచి మంచి సినిమాలు అందిస్తూ ఉన్నారనమాట ఎన్టీఆర్ గారు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే తిరుగుతున్నారు, ఎందుకంటే మా హీరోకు ఫ్లాప్ లేదు అని చెప్పి. అయితే మన దేవరా సినిమా ముందు కూడా ఈ సినిమా పోతుందని చెప్పి అందరూ ట్రాల్ చేసినా కానీ మళ్ళీ దేవరా సినిమా ఖచ్చితంగా ఫుల్ బ్రేక్ ఈవెన్ కొట్టి ఆల్రెడీ దాదాపుగా 15 కోట్ల ప్రాఫిట్స్తో నడుస్తుందన్నమాట ఈ సినిమా. సో ఇంకా దసరా సెలవులు కూడా యాడ్ అవడంతో దేవరా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ ఓవర్సీస్లో కూడా మంచి నెంబర్స్ వచ్చినాయి అనమాట దేవరాకి. సో మరి దేవరా రిలీజ్కి ముందు కూడా డీజే టిల్లు ఫంక్షన్లో ఎన్టీఆర్ గారు మళ్ళీ చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేస్తాను నా అభిమానులు అని చెప్పి. సో మరి ఇచ్చిన మాట మీద నిలబడ్డ హీరోగా ఎన్టీఆర్ గారు నిజంగా ముద్రేసుకున్నారనమాట ఆ మాట మీద. సో మరి ఒక 10 ఏళ్ళు దాదాపుగా 2024 అంటే 11 ఏళ్ళు అయిపోతుంది. సో మరి ఎన్నాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అదే మాటను నిలుపుకుంటూ వెళ్ళడం నిజంగా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా అలా కాలర్ ఎగరేసుకునేలాగా చేసింది తక్కువ, అంటే 11 ఏళ్ళలో చేసింది 7 సినిమాలు అయినా కూడా 7 సినిమాలు కూడా సూపర్ హిట్లు, అందులో మళ్ళీ ఇండస్ట్రీ హిట్, RRR లాంటి ఇండస్ట్రీ హిట్, అలాగే ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్ టాక్, కొన్ని సెంటర్స్లో ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా పెట్టారనమాట. మరి ఈ క్రెడిట్ నిజంగా ఏ హీరోకి లేదని చెప్పాలి ఇండస్ట్రీలో. మరి ఎన్టీఆర్ గారు సాధించిన ఫీట్ అలాంటిది. సో అంతకుముందు కూడా 6 సినిమాలు వరుస హిట్లు ఉన్న హీరోలు అంటే బాలకృష్ణ గారికి ఉన్నాయి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి, అలాగే తాజాగా నాని గారికి ఉన్నాయి అనమాట. సో వాళ్ళ ముగ్గురిని దాటి ఎన్టీఆర్ గారు 6 హిట్లు కాకుండా డైరెక్ట్గా 7 వరుస హిట్లతో నిజంగా ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న సూపర్ స్టార్ అని చెప్పొచ్చు ఆయన. మరి ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్గా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. సో మరి ఇక ముందు కూడా వాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరగాలని ఆశిద్దాం.